భాగ్యనగరంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్పేటకు చేరుకుంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగుతోంది. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 20,000 మంది పోలీసులు విధుల్లో ఉండి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాలను పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. భాగ్యనగరంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా కొనసాగుతోంది. వేలాది మంది భక్తజన సందోహం మధ్య ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా ముందుకు కదులుతోంది. మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం ధూల్పేటకు చేరుకుంది. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలు హిందూ సంఘాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్నారు. మంగళహాట్ ప్రాంతంలోని సీతారాం బాగ్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తం 6.3 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగుతోంది. ఈ శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఐశ్వర్య, అయితే మరికొద్ది సేపట్లో బేగం బజార్ కి శ్రీరామ శోభయాత్ర చేరుకుంటుంది. అయితే అక్కడి నుంచి ధూల్పేట నుంచి మొదలైనటువంటి శోభయాత్ర వేల మంది రామ భక్తులతోటి హనుమాన్ భక్తులతోటి చేరుకుంటున్నారు. యాత్ర కొనసాగుతుంది. అందులో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఇందులో చాలా మంది వేల మంది భక్తులు రామ భక్తులు పాల్గొంటున్నారు. ఇందులో చూడొచ్చు ప్రతి చోట అక్కడి నుంచి ధూల్పేట నుంచి ఇక్కడి వరకు కూడా ప్రతి చోట కూడా వేల మంది భక్తులు వచ్చారు. ఇవాళ ఆదివారం కావటం, శ్రీరామనవమి కావటం తోటి, సెలవు దినం కావటం తోటి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేశారు. భక్తులు వివిధ వేషధారణలతోటి జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఈ విధంగా వచ్చారు. ఇక్కడి నుంచి కూడా యాత్ర మరింత ముందుకెళ్తుంది. ఇది రాత్రి 9 గంటల వరకు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. 8 నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. యాత్ర చాలా నిలకడగా అంటే నిదానంగా సాగుతుంది. ఎందుకంటే వేల మంది భక్తులు వచ్చారు. ఎక్కడ తొక్కిసలాట జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అప్పుడు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల అక్కడక్కడ కొంత జనాలు, ముఖ్యంగా యువకులు అక్కడక్కడ ఘర్షణ పడేట వాతావరణం, తొక్కిసలాట జరిగేట వాతావరణం ఉంది. అలాంటి వాతావరణం జరగకుండా నిదానంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పోలీసులు కూడా డైరెక్ట్ చేస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి తొక్కిసలాటలు గానీ గొడవలు గానీ ఇవన్నీ జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విధంగా చూడొచ్చు మనం, పెద్ద ఎత్తున భక్తులు పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చారు భక్తులు. అయితే శ్రీరామ నామం తోటి, జయ శ్రీరాము నామాలతోటి ఈ విధంగా కొనసాగుతుంది. అయితే ఇవాళ భద్రాద్రి రామాలయంలో భద్రాచలంలో కళ్యాణం పూర్తయిన తర్వాత ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అటు అక్కడ సీతారాం బాగ్ లో కూడా కళ్యాణం పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. సీతారాం బాగ్ కళ్యాణం కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఈ యాత్ర థ్యాంక్ యూ రవిచంద్ర.